శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క శుభ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు కొద్ది నిమిషాలలో పంచగ్రహ కూటమి గడియలు ప్రారంభం కాబోతా ఉంది. పంచగ్రహ కూటమి అనగా వృషభ రాశిలోకి సూర్య భగవానుడు, చంద్రుడు, గురువు, శుక్రుడు, బుధుడు ఈ 5 గ్రహాలు కలిసి కృత్తికా నక్షత్రంతో ప్రారంభమై రోహిణి నక్షత్రంతో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఘడియలు ముగుస్తూ ఉంది. ముఖ్యంగా శనీశ్వర జయంతి కూడా తోడవటం విశేషమైనటువంటి శుభకరంగా మనం చెప్పుకోదగినటువంటి అంశం. అయితే ఈ పంచగ్రహ కూటమి యొక్క శుభాశుభ ఫలితాలని మనం బేరీజు వేసుకుంటే కొన్ని ప్రకృతి సంబంధమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు, ప్రకృతి సంబంధమైనటువంటి సమస్యలు, రాజకీయంగా పెనుమార్పులు, ప్రశాంతమైనటువంటి జీవితంలో అనేకమైనటువంటి అలజడులు గోచరిస్తూ ఉన్నాయి. మరి కొన్ని దేశాల్లో కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల గతంలో ఏర్పడినటువంటి పరిస్థితులను గమనించినట్లయితే అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినటువంటి సంఘటనలు మీడియా ద్వారా అలాగే పత్రికల ద్వారా కూడా మనం అందరం గమనించి ఉన్నాం. అందువలన ఈ పంచగ్రహ కూటమి యొక్క తీవ్రత తగ్గి ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తులు ఎక్కువ జరగకుండా మానవాళి అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని రేపు సాయంత్రం మన విశ్వకర్మ పీఠం నందు మహాదేవునికి ప్రీతికరమైనటువంటి పంచసూక్త సహిత రుద్రాభిషేకము మరియు నవగ్రహ శాంతి హోమము మరియు రుద్రహోమము అలానే మృత్యుంజయ సహిత పాశుపత రుద్రహోమం కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నది. కాబట్టి భగవంతుడి మీద భక్తి, విశ్వాసం, నమ్మకం ఉన్న వారందరూ కూడా మన విశ్వకర్మ పీఠం తరపున ఆహ్వానం పలుకుతున్నాము. కాబట్టి రాలేని వారు మరి మన విశ్వకర్మ పీఠంలకు మేము తెలియజేయబోయే నెంబర్ ద్వారా మీ గోత్రనామాలు కనుక తెలియజేసినట్లయితే రేపు జరగబోయేటువంటి హోమంలో మీ యొక్క గోత్రనామాలతోటి పూజ చేయబడును. ఇది పూర్తిగా ఉచితమని తెలియజేయబడుతూ ఉంది. అలానే అవకాశం ఉన్నవారు కూడా తప్పకుండా ఈ యొక్క హోమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలరని తెలియజేస్తున్నాము. అలానే